కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. తన పేరుని మార్చే అధికారం మీకు లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డికి చెప్పుకొచ్చారు. ఆయన రేవంత్ ఖాన్ అని మీ పేరు గర్వంగా చెప్పుకున్నారు. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారు అంటూ చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. మీరు పేరు మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్తో మీరు కాపురం చేసిన రోజులు నిప్పులు పోస్తాం. నేనెవరికి దత్తపుత్రుడిని కాదు. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రావు అంటూ రేవంత్ కమెంట్స్ చేశారు. దానికి కమెంట్స్గా ఇంకా చెప్పాలంటే దానికి కౌంటర్గా ఇప్పుడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. ఆయన చేసిన వ్యాఖ్యలు మీరు చూడడం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా తెలంగాణ రాజకీయాలు కాక పుట్టిస్తున్నాయి. మాటల తూటాలు పేలుతున్నాయి. ఇటు విమర్శలు, ప్రతి విమర్శలు, కౌంటర్లు, ఎన్కౌంటర్లకు సంబంధించి అంటే మాటల ఎన్కౌంటర్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న క్రమం. ఇలా మాటల తూటాలు పేలుతున్నాయని చెప్పుకోవాలి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వర్సెస్ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిగా మారింది వ్యవహారం. ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. నా పేరుని మార్చే అధికారం మీకు లేదంటున్నారు ఇటు రేవంత్ రెడ్డిని ఉద్దేశించి కిషన్ రెడ్డి. రేవంత్ ఖాన్ అని మీరు గర్వంగా చెప్పుకున్నారన్నారు కిషన్ రెడ్డి. మీ పేరు అంటే మీరు పేరు మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. మజ్లిస్తో మీరు కాపురం చేసిన రోజులు నిప్పులు పోస్తామంటూ చెప్పుకొచ్చారు కిషన్ రెడ్డి. నేనెవరికి దత్తపుత్రుని కాదంటున్నారు కిషన్ రెడ్డి. కేసీఆర్ దత్తపుత్రుడు కిషన్ రావు అంటూ రేవంత్ కామెంట్స్ చేశారు. ఈ అంశానికి సంబంధించి ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపుతోంది. ఈ క్రమంలో అసలు ఇంతకీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమన్నారు ముందుగా చూద్దాం. మా తర్వాత ఇన్ డీటెయిల్గా మాట్లాడుకుందాం. మీ కిషన్ రెడ్డి కాదు, ఇవాళ మీ కిషన్ రెడ్డి నా పేరు మార్చాడు ఆయన. నా పేరు మా తల్లి గారు పెట్టారు, మా తండ్రి గారు పెట్టారు. నీకు మార్చే అధికారం లేదు. నువ్వు రేవంత్ ఖాన్ అని గర్వంగా చెప్పుకున్నావు. నువ్వు మార్చుకో. ఎందుకంటే మీరు పార్టీలు మారుతారు, జెండాలు మారుస్తారు, ఎజెండాలు మారుస్తారు. మీరు దయ్యాలైనటువంటి వ్యక్తులు మీకు దేవతలు అవుతారు. మోడీ గారిని ఆకాశంకి ఎత్తినటువంటి వ్యక్తి మోడీని గారిని విమర్శిస్తావు. మీకు అలవాటు కావచ్చు. మీరు మార్చుకోండి. రేవంత్ రెడ్డి పోయి రేవంత్ ఖాన్ అని పెట్టుకోండి. చట్టబద్ధంగా పేరు మార్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. అది మీ ఇష్టం. మీరు కావాలంటే మతం మార్చుకున్నా కూడా మాకు అభ్యంతరం లేదు. కానీ మా తల్లిగారు పెట్టినటువంటి పేరు, మా తండ్రి పెట్టినటువంటి పేరు, మా ఇంటి పేరు మార్చేటువంటి అధికారం నీకు లేదు. నేను ఎప్పుడు కూడా వ్యక్తిగతంగా మాట్లాడను. కానీ రాజు నా మీద వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి గారు పదే పదే దాడులు చేస్తున్నాడు. కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చెప్తున్నాడు ఈయన పేరు మార్చి మాట్లాడాలని. ఇంత దిగజారుడు రాజకీయాలు వీళ్ళకు మజ్లిస్ పార్టీ, ఓవైసీ వీళ్ళకి అన్ని రకాలుగా కలిసి వస్తుంది అంటున్నారు. ఎస్, మీరు మజ్లిస్ పార్టీతో కలిసి కాపురం చేసినన్ని రోజులు ఆ కాపురంలో నిప్పులు పూసే పని చేస్తాం మేము. మీరు పచ్చి మతోన్మాద పార్టీ, పచ్చి రాజకీయ రజాకర్లతో కలిసి తిరుగుతున్నన్ని రోజులు ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ విమర్శిస్తాం. ఈరోజు నేనేదో టిఆర్ఎస్ తో కలిశానని, కేసీఆర్ కి దత్తపుత్రుడని, ఇప్పుడే కేసీఆర్ కుటుంబం కొట్లాడుకుంటుంది. మధ్యలో నన్నెందుకు పంపిస్తారు? కేసీఆర్ సంపాదించినటువంటి ఆస్తుల మీద కేసీఆర్ రోడ్డున పడ్డది పంపకంలో. నేనెవరికి రైట్, అది కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చెబుతోంది. మరి ముఖ్యంగా మీరు పేరు మార్చుకున్నా మతం మార్చుకున్నా మాకు అభ్యంతరం లేదు. కానీ ఎంఐఎంతో ఉన్నంతకాలం, మరి ముఖ్యంగా చెప్పాలంటే కాపురం చేసినంతకాలం మేము నిప్పులు పోస్తూనే ఉంటామంటూ అర్థం వచ్చేలా ఆయన చెప్పుకొచ్చిన ఆ సందర్భాన్ని చూసాం. దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. శ్రీధర్, ప్రస్తుతం భారతీయ జనతా పార్టీకి సంబంధించి ఇంకా ఎటువంటి రియాక్షన్స్ వచ్చే అవకాశం ఉంది? మరి ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం చేయబోతోందా? డెఫినెట్ గా అటు ముఖ్యమంత్రి వ్యాఖ్యలను కూడా ఇప్పటికే బీజేపీ శ్రేణులు ఖండించడమే కాకుండా పదే పదే కిషన్ రెడ్డికి సంబంధించి బీఆర్ఎస్ కు ఆపాదించి బీఆర్ఎస్ దత్తపుత్రుడని గతంలో సైంధవుడు అంటూ చేసినటువంటి కిషన్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని అటు బీజేపీ శ్రేణులు కూడా ఖండించడమే కాకుండా ముఖ్యమంత్రి తీరు పట్ల, ముఖ్యమంత్రి వ్యవహారం పట్ల కూడా మండిపడుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ముఖ్యంగా కిషన్ రెడ్డి వ్యక్తిగతంగా తను ఎవరు తనపైన అనుచిత వ్యాఖ్యలు చేసినప్పటికీ కొన్నిసార్లు కేంద్ర మంత్రి హోదాలో ఉన్నటువంటి కిషన్ రెడ్డి వాళ్ళు ఇండివిజువల్ గా వాళ్ళు అలాగే చేస్తుంటారని చెప్పి వెనక్కి తగ్గుతా ఉంటారు. మీడియా ముందు పెద్దగా మాట్లాడకుండా ఉంటారు. కానీ మొన్న చేసినటువంటి సీఎం వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అవి తన ఇమేజ్ ని డ్యామేజ్ చేయడం కాకుండా పార్టీకి సంబంధించి ఎంతో కొంత నష్టం చేకూరుతుందని చెప్పి కూడా
బీజేపీ అటు బీజేపీ పార్టీ కానివ్వండి, కిషన్ రెడ్డి కానివ్వండి, ఈ భావనకు వచ్చి దాని మీద ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి మాటల్ని కూడా కొట్టిపారేసి ముఖ్యమంత్రికి సరైన రీతిలో కౌంటర్ ఇవ్వకపోతే డెఫినెట్ గా కూడా తన ఇమేజ్ దెబ్బతింటుందని కిషన్ రెడ్డి భావించి కూడా ఇక రేవంత్ రెడ్డికి ధీటుగా కౌంటర్ కూడా ఇచ్చాడు. ఎందుకంటే కిషన్ రెడ్డికి సంబంధించి ప్రధానంగా అటు కేసీఆర్ సొంత కొడుకైతే దత్తత పుత్రుడు కిషన్ రెడ్డి అని వ్యాఖ్యానించడమే కాకుండా పేరుకు సంబంధించినటువంటి అంశంలో ఆయన కిషన్ రెడ్డి ఆ కల్వకుంట్ల కిషన్ రెడ్డి కాదు, కిషన్ రెడ్డి కాదు, కల్వకుంట్ల కిషన్ రావు అంటూ చేసినటువంటి వ్యాఖ్యలు పెద్ద రాజకీయ దుమారం ఎరేగాయి. మున్సిపల్ ఎన్నిక వేళ ఒకవైపు ప్రచారం జరుగుతుంటే ఇంకోవైపు కిషన్ రెడ్డి పేరుకు సంబంధించి మాత్రం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. అంతేకాకుండా అటు ముఖ్యమంత్రి రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి కేసులు ఏవైతే ఉన్నాయో రెండింటిని కూడా ముఖ్యమంత్రి లేవనెత్తారు. ఒకటి ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఈడీ కప్పచెప్తే అందులో ముందుకెళ్ళలేదు. ఇంకోవైపు మేడిగడ్డకు సంబంధించినటువంటి కూలిపోయి మేడిగడ్డ కుంగిపోయినటువంటి అంశం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా సిబిఐ కప్పచెప్తే ముందుకు అడుగు పడడం లేదంటే ఇదంతా కూడా కేసీఆర్ తో కిషన్ రెడ్డికి ఉన్నటువంటి అనుబంధం ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా కిషన్ రెడ్డి వీళ్ళని కాపాడుతున్నారు, కేంద్ర మంత్రి హోదాలో ఉందో అటు కేంద్ర దర్యాప్తు సంస్థలను రాకుండా అడ్డుకుంటున్నారని ముఖ్యమంత్రి మాట్లాడుతూ కిషన్ రెడ్డిని అటు కేసీఆర్ దత్తత పుత్రుడు అటు కల్వకుంట్ల కిషన్ రావుగా అభివర్ణించిన దాన్ని కిషన్ రెడ్డి దానికి ధీటుగానే ఒకవైపు ఇంటర్నల్ గా కౌంటర్ ఇస్తూ పార్టీ దృష్టికి కూడా అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో అటు కేంద్ర పార్టీ దృష్టికి కూడా తీసుకెళ్లినట్టు సమాచారం. అందుకే ఆయనకు కౌంటర్ ఇవ్వకపోతే వ్యక్తిగతంగా డ్యామేజ్ అవుతుంది కాబట్టి డెఫినెట్ గా అసలు ఎవరు దత్తత పుత్రుడు అసలు ఎంఐఎం కోసం పనిచేసేటువంటి రేవంత్ రెడ్డి కూడా ఈ విధంగా మాట్లాడితే తన వ్యక్తిత్వం లేని వ్యక్తి మాట్లాడితే ఏ విధంగా తను ఆ వ్యాఖ్యల్ని తీసుకుంటానంటూ కూడా కిషన్ రెడ్డి స్పీచ్ లో స్పష్టమవుతుంది. గతంలో రేవంత్ రెడ్డి అటు రేవంత్ దీనిగా బీజేపీ అభివర్ణిస్తుంది. ముస్లింలకు ఒకవైపు కూడా రేవంత్ కూడా కొంత ముస్లింలకు సహకరిస్తూ కూడా ముందుకెళ్తున్నారు, ఎంఐఎంతో అంటగాడుతున్నారని బీజేపీ ఎప్పటి నుంచో కూడా విమర్శలు చేస్తుంది. కాబట్టి తన పేరు రేవంత్ దీనైనా కూడా పర్లేదు అన్నటువంటి వ్యాఖ్యలను కూడా కిషన్ రెడ్డి కోడ్ చేస్తూ తిను మతం మార్చుకో లేదంటే పేరు మార్చుకో కానీ మా తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరును నువ్వేలా మారుస్తావు అనడానికి నువ్వెవరు అంటూ కూడా కిషన్ రెడ్డి ప్రశ్నించింది ఏదైతే ఉందో అది కొంత ఘాటుగానే రేవంత్ రెడ్డికి ఒక వార్నింగ్ లా అని చెప్పొచ్చు. ఇంకోవైపు రేవంత్ రెడ్డి కిషన్ రెడ్డి క్లియర్ గా టార్గెట్ చేశారు సచిన్, అర్థం చేసుకుంటే. ఎందుకంటే జెండాలు పార్టీలు మార్చిన ఏదైతే ఉందో అటువంటి వ్యాఖ్యలు, ఎందుకంటే గతంలో రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి పార్టీల చరిత్ర కూడా చాలా సార్లు చెప్పారు. రేవంత్ రెడ్డిలో తాము పార్టీల మారము జెండాలు మారం అంటూ కూడా కిషన్ రెడ్డి గతంలో చేశారు. ఈ రోజు కూడా ఇండైరెక్ట్ గా కొంత కిషన్ రెడ్డి అటు రేవంత్ రెడ్డి కూడా కౌంటర్ ఇచ్చేటువంటి ప్రయత్నంలో భాగంగా వాటిని కూడా వేలెత్తి చూపాడని చెప్పొచ్చు. ఇంకో పక్క బలిదేవతలే దేవతలు అయ్యారన్నటువంటి అంశం ఏదైతే ఉందో గతంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ సోనియా గాంధీ అంటే తెలంగాణ మూవ్మెంట్ ముందు కూడా సోనియా గాంధీ తెలంగాణకు బలిదేవత అంటూ కూడా మాట్లాడినటువంటి వ్యాఖ్యలను కూడా కిషన్ రెడ్డి కొంత కోడ్ చేసి ఆ బలిదేవతలు ఈ రోజు దేవతలు అయ్యారనేటువంటి వ్యాఖ్యలు ఏవైతుందో డెఫినెట్ గా అది ముఖ్యమంత్రి కానివ్వండి, ముఖ్యమంత్రి కిషన్ రెడ్డి పైన చేసినటువంటి వ్యాఖ్యలు ఒక విధంగా సీరియస్ వ్యాఖ్యలే కాకుండా తన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి కిషన్ రెడ్డి కూడా ఇది స్ట్రాంగ్ కౌంటర్ అని చెప్పొచ్చు. ఇదే విధంగా పాల్పడితే డెఫినెట్ గా ఇక నుంచి చూస్తూ ఊరుకోమంటూ కూడా క్లియర్ కట్ గా కిషన్ రెడ్డి ఒక సైన్ అయితే పంపించారు. మరొక పక్క